సొరకాయ మెదిపి తాలింపు. కొన్ని ఏరియాలో దీన్ని సొరకాయ బజ్జీ అని కూడా అంటారు. ఎలా చేసానో చూపిస్తానండి. ముందుగా ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరుక్కోవాలి. 2 చిన్న టమాటాలు, ఇవి కూడా సన్నగా తరుక్కోవాలి. 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోండి. వీటన్నిటిని కుక్కర్లోకి తీసుకుందాం. ఇందులో నిమ్మకాయ సైజు అంత చింతపండు, కాస్త పసుపు, దీన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 400 గ్రాముల సొరకాయ తొక్క అంతా తీసేసి శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని కూడా కుక్కర్లో వేసేయండి. 1 టీ స్పూన్ కారం, ఈ మాత్రం నీళ్లు, చిన్న టీ గ్లాసులు పోసారనుకోండి కూర ముద్దగా ఉంటుంది. మీకు లూజుగా కావాలనుకుంటే 2 గ్లాసులు పోసుకోండి. సొరకాయలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇంతకంటే నీళ్ళు ఎక్కువ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆవిరి పోయాక మూత తీసి పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. 2 టీ స్పూన్ల ఉప్పు, మీ రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు, కాస్త నూనె వేసి తాలింపు దినుసులు వేయండి. అవి వేగాక 10 మెంతులు, ఇది చాలా ముఖ్యం, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు కచ్చా పచ్చాగా దంచుకున్న 10 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి. కాస్త కరివేపాకు, చివర్లో కొంచెం ఇంగువ. ఈ తాలింపుని మెదిపి పెట్టుకున్న సొరకాయ కూరలో కలిపేయటమే. అంతే అండి, మన మెదిపి తాలింపు పెట్టిన సొరకాయ కూర రెడీ. అన్నంలో అయినా చపాతీలో అయినా దేంట్లో అయినా బాగుంటుంది. నేనైతే క్విన్వాతో కుమ్మేస్తున్నా. ఇంకా చూస్తారండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.